హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు చాలా మంచి టాపిక్ చెప్పబోతున్నాను. నాకు కరెక్ట్ ఒక 2 ఇయర్స్ క్రితం నాకన్నా సీనియర్స్ ఆల్రెడీ ఇండస్ట్రీలో రైటింగ్ చేస్తున్నారు. అలానే డైరెక్షన్ చేస్తున్నోళ్ళు చెప్పారు. సో ఆ సీక్రెట్ లేకపోతే వాళ్ళు చెప్పిన విధంగా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో డెబ్యూటెంట్ ఫస్ట్ సినిమాకి ఎలాంటి కథ రాయాలి? అంటే అది ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు చెప్పారు. సో అది మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా మీరు? అదిగో అక్కడ పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ చూస్తున్నోళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీకు ఏదైనా పాయింట్ కావాలన్నా అండ్ మీరు ఇంప్రెస్ చేయగలిగితే నాకు కామెంట్ చేయండి. నాకు అది చాలా బూస్టింగ్ ఇస్తుంది. సో నేను నైట్ లెగవంగానే చూసేసుకుంటాను. ఓకే, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఓకే ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని కామెంట్స్ వచ్చాయని. సో నాకు అవి ఎక్కువ వస్తే నాకు ఇంకా మంచి వీడియోస్ చేయాలన్న అది పెరుగుతుంది. సో సో చేయండి, ఓకేనా? సో చాలా బేసిక్గా నాకు చెప్పిన సీక్రెట్ ఏంటి అంటే అది నన్ను ఖచ్చితంగా నా ఆలోచన విధానం మార్చింది. నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఏంటి, అరే అమ్మ ఈ హీరోకి రాసేద్దాం, లేకపోతే ఇంత బడ్జెట్, అసలు మనకు బడ్జెట్ పట్టించుకోము, ఫుల్గా ఈ ఐడియా వచ్చింది అంటే అంటే చిన్నప్పుడు విన్నాను. నాగార్జున సాగర్ కట్టేటప్పుడు జవహర్లాల్ నెహ్రూ సంథింగ్ వాళ్ళు కట్టేటప్పుడు ఏదో జరిగింది, అక్కడ చనిపోయారంట. లేకపోతే మా ఊర్లో ఒక బొడ్రాయి జరిగింది, అది చాలా ఇన్స్పైర్ చేసింది, ఏదో దాని మీద రాసేద్దాం, లేకపోతే ఇంకోటి అసలు అంటే చాలా వైల్డ్గా ఉండేవి. దెన్ ఫిలిం స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక రకమైన మైండ్ సెట్ వచ్చేసింది. సో ఇలాంటి కథలు రాద్దాం, అసలు ఇలాంటి మన తెలుగు సినిమాల్లో ఎందుకు రావు, అది ఇది అని చెప్పేసి చాలా ఆలోచించేవాడిని. ఒకరోజు ఒక అన్న కూర్చోబెట్టాడు, తమ్ముడు ఏట్రా అంటే కథలు రాసావా అని చెప్పేసి అంటే రాస్తున్నానన్న, సో ఇదిగో ఇలాంటి ఐడియాస్ ఉన్నాయన్న అన్నాను. యా గుడ్, బాగున్నాయి, ఐడియాస్ బాగున్నాయి. ఇవి నువ్వు ఒక 2 సినిమాలు 3 సినిమాలు హిట్లు ఇచ్చిన తర్వాత రాసుకుంటే బెటర్ రా. డెబ్యూలో నీకు ఇంత బడ్జెట్లు ఉండవు, ఆ యాక్టర్స్ రారు. సో అంటే లేదన్నా కథ బాగుంటే ఎందుకు రాదన్నా, పలానా హీరోకి వచ్చేసింది, అసలు శివ సినిమా అసలు ఏడీగా చేయకుండా మన ఆర్జీవి సార్కి వచ్చేసింది, సో ఇవన్నీ కట్టుకథలన్నా అని చెప్పేసి అన్నాను. దెన్ నాకు ఆ ఏడీగా పనిచేస్తున్నప్పుడు, ఈ డిస్కషన్ చేస్తున్నప్పుడు, తర్వాత వాళ్ళ లైఫ్ నేను దగ్గర నుంచి చూసినప్పుడు నాకు అర్థమైంది చాలా టఫ్ అని. సో ఆ సీక్రెట్ మీకు చెప్పబోతున్నాను. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. సో ఫస్ట్ ఏంటంటే మన మీద హాలీవుడ్ ప్రభావం చాలా ఉంటుందబ్బా. అంటే మనం హాలీవుడ్ సినిమాలు చూసేస్తాం. సో ఎమ్మటనే ఒక ఏలియన్ వచ్చి మనతో పాటు భూమిలోకి వచ్చి, అదే మన భూమి మీదకి వచ్చింది, దాంతో మనం ఏమన్నా చేయొచ్చా, లేకపోతే మనం ఈ గ్రహం నుంచి ఇంకో వేరే గ్రహంకి వెళ్ళిపోదాం, అసలు అంటే మనం తెలుగులో తీయని సినిమాలు తీయాలి, అసలు అది కదా సినిమా అంటే. లేకపోతే మనం కొరియన్ సినిమా చూసేసి, లేకపోతే జపాన్ సినిమా చూసారే అమ్మ యాక్షన్ అంటే మనం ఇలా చూపించాలి కదా, ఇలా చేయాలి కదా అని చెప్పేసి అనిపిస్తుంది. అంటే మన ఉడుకు రక్తం మనకి ఇండస్ట్రీ రియాలిటీ ఇంకా తెలియనప్పుడు నాకు అనిపించింది. సో ఆ తర్వాత అంటే ఇలా అనిపించడమే కాదు, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒక తమ్ముడు అన్న, నేను ఒక డెమో షూట్ చేశానన్న 5 మినిట్స్, ఒక 8 lakhs ఖర్చు అయింది, ఒకే రూమ్లో అదే ఒకే ప్లేస్లో ఉంటుంది, ఒక చూస్తారన్నా అంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంత బడ్జెట్ ఓన్లీ 5 మినిట్స్ అంటే ఎంత అసలు చూడాలరా బాబు అని చెప్పేసి ఒక గంట వెయిట్ చేసి మరీ చూశాను. ఆ చూసినప్పుడు నాకు అర్థమైంది హాలీవుడ్ ప్రభావం తన మీద ఎంత ఉందో అని. ఫుల్ బూతులు, ఫుల్ బ్లడ్ అండ్ నో కథ లేదు. మళ్ళీ నేను షాక్ అయ్యాను. అరే అసలు నాకు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాల. అంటే ఇప్పుడు సేమ్ ఏడీస్గా పనిచేస్తున్నాం, సో నేను ఏం చెప్తాను, ఇలా చేయరా బాబు, అలా చేయరా బాబు అని. కొత్తగా ఉండే వాళ్ళకన్నా ఇలా చేస్తే బెటర్ అంటే నువ్వు నేర్చుకునే స్టేజ్ కదా, ఇప్పుడు నువ్వు ఎవడన్నా చెప్పేదా అనేసి అనుకుంటారు ఈజీగా ఆ సేమ్ లెవెల్లో ఉన్నప్పుడు. సో నేను సైలెంట్ అయిపోయాను. సో ప్లీజ్ హాలీవుడ్ ప్రభావం తగ్గించండి. మనం ఫస్ట్ ఇండియన్ సినిమా, ఫస్ట్ తెలుగు సినిమా. సో ఇప్పుడు తెలుగు సినిమా ఎలాగో ఇండియన్ సినిమానే కాబట్టి పర్లేదు. సో ఫస్ట్ మన సినిమా చేద్దాం, అండ్ తర్వాత అంటే మన మట్టి కథలు రాద్దాం. మనం ఇప్పుడు కాంతారా బాగుంది అంటాం, లేకపోతే మొన్న హృదయపూర్వం బాగుంది అంటాం, లేకపోతే లోకా బాగుంది అంటాం, లోకా చాప్టర్ 1. సో మనం రాద్దాం అబ్బా, అవి అందరం యాక్సెప్ట్ చేసిన కథలే కదా. సో అలాంటి కథలు రాద్దాం. నెక్స్ట్ బడ్జెట్లో రాయండి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ సినిమా కాబట్టి.
అంటే ఇప్పుడు నేను ఫస్టే నాకు రామ్ చరణ్ లేకపోతే ఫస్టే నాకు అల్లు అర్జున్ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు గారు అంటే అవ్వదు. టైర్ 3 మన చేతుల్లో ఉంది. ఇంకా ఓకేలే అంటే టైర్ 2. ఇప్పుడు టైర్ 2 యాక్టర్స్ అంటేనే కనీసం కనీసం 15-20 కోట్ల బడ్జెట్ సినిమాకి కదా. నాకు సడన్గా నాది మంచి కథ, నాకు మంచి యాక్టర్ కావాలి, నాని గారు కావాలంటే దొరకదబ్బా. కాదన్నా మరి శ్రీకాంత్ ఓడేలాగా దొరికారు కదా అంటే అందరికి అలా ఉండదు. బుచ్చిబాబుకి సెకండ్ సినిమాకి రామ్ చరణ్ దొరికాడని నాకు దొరకమంటే నేను మా గురువు నాకు ఇష్టమైన హీరో కథ రాసి పెట్టుకున్నా అలాంటి నాకు ట్రై చేస్తా, కానీ దొరకదు. ఇది రియాలిటీలోకి వద్దాం. అండ్ దెన్ సో చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే కథ చాలా సింపుల్గా, మూడో పాయింట్ చాలా సింపుల్గా ఉండాలి షూట్ చేయడానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫస్ట్ షాట్ చార్మినార్ దగ్గర పెద్ద బ్లాస్టింగ్ అవుతుంది, అక్కడ ఒక బాబు ఒక్కడే మిగులుతాడు, ఆ బాబే హీరో అని ఓపెనింగ్ సీన్ నేను రాశా. అంటే నా డెబ్యూ సినిమా నాకు ఒక 5 కోట్లు 10 కోట్లు పెడతారు. ఇప్పుడు నేను ఆ చార్మినార్ దగ్గర ఒక బ్లాస్టింగ్ అంటే నేను సెట్ షూట్ చేయాలి. సో రియాలిటీకి చాలా దగ్గరగా చాలా సింపుల్గా ఉంటే ఫస్ట్ కథ హాయిగా, ఇప్పుడు లిటిల్ హార్ట్స్ ఉంది, సింపుల్గా ఉంటుంది కదా. అంటే చాలా చాలా రీసెంట్ సినిమాలు మనం చూస్తే ఇప్పుడు ఇడ్లీ కొట్టు చాలా సింపుల్, సత్యం సుందరం చాలా సింపుల్. అంటే షూటింగ్ చేయటం అనేది మన చేతుల్లో ఉంటుంది, మనం ఆడుకోవచ్చు. ఇంకా అంటే ఇప్పుడు కొన్ని లొకేషన్స్ భయపడుతూ షూట్ చేస్తాం కదా, అసలు మన చేతుల్లో ఉంటే మనం ఎంత ఆడుకోవచ్చో తెలుసా, ఫుల్గా ఆడుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఫోర్త్ పాయింట్, మెజారిటీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసే స్క్రిప్ట్ అయి ఉండాలి. అంటే ఇప్పుడు నీకు ఫస్ట్ సినిమా అరే ఒక హర్రర్ రాద్దాం, ఒక థ్రిల్లర్ రాద్దాం అంటే వాటికి మెజారిటీ ఆడియన్స్ తక్కువ అండ్ మనం వాటిని ఇంప్రెస్ చేయడం కూడా చాలా కష్టమే. అంటే నీకు మంచి విఎఫ్ఎక్స్ ఉండాలి, మంచి సౌండ్ డిజైనింగ్ టీమ్ ఉండాలి, అంటే కొంచెం బాగా వర్క్ చేసి ఉండాలి. అంటే నీకు ఇప్పుడు అంటే అవి చేయకూడదంటే చెయ్యండి, మీ దగ్గర మంచి థాట్ ఉండి, మంచి ఐడియా ఉండి, మంచి స్క్రిప్ట్ ఉండి ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందంటే చెయ్యండి. కానీ మెజారిటీ ఆడియన్స్కి యాక్సెప్టబుల్ ఉన్న స్క్రిప్ట్ ఉంటే మనకి చాలా చాలా హెల్ప్ అవుద్ది. అంటే ఇక ఫిఫ్త్ పాయింట్ వచ్చేటప్పటికే మనది ఫస్ట్ సినిమాతో మన మీద పడే ఇంప్రెషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక మంచి పాయింట్ ఉంటే కథలో ఎండ్ ఆఫ్ ది డే సినిమా అయిపోయిన తర్వాత ఓకే నా ఐడియా ఇది, థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు అబ్బా ఏం మంచి పాయింట్ చెప్పాడరా అని ఉందనుకో, మనకి తర్వాత మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఇలా ఇప్పుడు మీరు ఇదే అడగవచ్చు, బ్రో మొన్న లిటిల్ హార్ట్స్లో కథ ఏముంది బ్రో, బుల్ మూమెంట్ ఫన్ అంటే మంచి కథ కూడా ఉందబ్బా. ఒక రిలేషన్లో ఒక అమ్మాయి గట్టిగా నాది అనుకుంటే ఆ రిలేషన్ ఎంత బాగుంటుందో చివరిగా నాకు అదే అర్థమైంది. అంటే వాళ్ళిద్దరు జెన్యున్గా ప్రేమించినారు, వాళ్ళకున్న ఒక్కొక్క ఇష్టాలని పేరెంట్స్తో చెప్పుకున్నారు. సో వీడు ఇది అయ్యాడు, ఆ అమ్మాయి అదే మారింది కదా. అంటే అంటే తను ఏదో అవ్వాలని ఏదో చదువుతుంది, వీడు ఏదో అవ్వాలనుకుంటాడు ఏదో అవుతుంది, ఇద్దరు కలిసి పేరెంట్స్తో మాట్లాడతారు. అంటే నీకు చాలా బ్యూటిఫుల్ పాయింట్ ఉంది. సో మంచి పాయింట్ జాతి రత్నాల్లో కూడా మంచి పాయింట్ ఉందబ్బా. నేను అది చూసినప్పుడు ఎందుకంటే నేను మా విలేజ్లో మాకు ఒక అరుగు ఉంటుంది, అరుగు మీద కూర్చొని పొద్దున్నే 7ంటికి స్టార్ట్ చేస్తాం, 10:30కి అయిపోద్ది, వెళ్ళిపోయి తినేస్తాం, కాసేపు పడుకుంటాం, మళ్ళీ 12కి వస్తే మళ్ళీ 6 అవుతుంది, ఆ బెంచ్ మీదకి వస్తాం కూర్చుంటాం. సో తర్వాత దెన్ వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళటం, వాళ్ళ లైఫ్ ఎలా అయిపోయింది అంటే అవన్నీ నాకు అందులో కథే కనపడింది మూమెంట్స్తో పాటు. సో ప్రతి దాంట్లో కథే ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఈ 5 పాయింట్స్ వీలైనంత వరకు కనీసం ఫాలో అవ్వడానికి ట్రై చేయండి, చాలా చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఈరోజు ఈ బుక్ చదువుదాం అనుకున్నాను, కానీ ఆల్రెడీ వీడియో 9 మినిట్స్ అయింది. చాలా సింపుల్గా చెప్తాను, ఏ స్క్రీన్ ప్లే తీసుకున్నా అందులో ఒక నాట్ లేదా థాట్ ఉండాలని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పేది ప్రిమైస్ అన్న అర్థంలో. సో ఫర్ ఎగ్జాంపుల్ చాలా సింపుల్గా ఒక కథ తీసుకుంటే, రోజా ముఖ్యమైన పాత్ర అరవింద స్వామి, అతను చేసే పని తన కొత్త భార్యతో కలిసి ఉద్యోగరీత్యా కాశ్మీర్కి వెళ్ళటం. సో అంటే చాలా సింపుల్గా, అంటే ఒక పాత్ర అతను చేసే పని ఏంటి అని మన దగ్గర ఉందనుకో, నీ కథను ఈజీగా రాసేయచ్చు. ఏ సినిమా అయినా
నాకు సబ్జెక్ట్ అనేది జీవితంలోనే ఉంటుంది. పూర్తిగా ఊహాజనిత సంఘటనను ఆధారంగా తీసుకొని కథ చెప్పలేం, చెప్పకూడదు కూడా. అంత పెద్ద రైటరే చెప్పాడు. సో నీకిప్పుడు కాశ్మీరు రోజా కూడా అంటే రోజా కథ ఎలా దొరికింది? వాళ్ళ ఒక పేపర్‌లో ఒక ఆర్టికల్ చూసి వచ్చిందంట. సో ప్రతి అంటే మనకి 'సూఫ్రమ్ షో' చూస్తే ఆ డైరెక్టర్‌కి ఆ కథ ఐడియా ఎలా వచ్చిందంటే ఒక పేపర్‌లో ఒక ఆర్టికల్ చూసాడంట. చనిపోయిన అమ్మ వచ్చి వాళ్ళ కూతురు పెళ్లి చేస్తుంది అని. దాని నుంచి ఈరోజు 120 కోట్లు వచ్చాయి కలెక్షన్స్. సో కథ ఎక్కడి నుంచి వస్తుందా అనేది మనం చెప్పలేము. సో ఇది చాలా ఇంపార్టెంట్. కథా పాత్ర, కథకి కథాపాత్ర అవసరం, అడ్డంకి ఈ 3 అంశాలు తప్పనిసరిగా ఉండాలి. అడ్డంకి లేకపోతే కథే ఉండదు. అంతే కదా! కథలో ఒక ఇంట్రెస్టింగ్ ఉండాలి కదా! అవసరం లేకపోతే పాత్రే లేదు. ఈ కథా సారాంశాన్ని, సబ్జెక్ట్‌ను ఇలా అర్థవంతంగా నిర్మించాలి. సో చాలా చాలా ఇంపార్టెంటు ఈ 2 పాయింట్స్ అయితే మటికి. దెన్ మీ సబ్జెక్ట్‌ని సరిగ్గా అర్థం చేసుకోండి. అందులో నుంచి ఒక్క అంగుళం కూడా పక్కకు వెళ్ళవద్దు. సినిమా వ్యాపార అవసరాల కోసం ఏమైనా అదనపు దృశ్యాలు తగిలించాల్సి వస్తే జాగ్రత్తగా ఆలోచించి చేయండి. సో చాలా మంచి పాయింట్స్, 2, 3 పాయింట్స్. సో అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ 1, 2 కథలు చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో హెల్ప్ అయింది అంటే మరి కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, జై హింద్.